నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఢిల్లీలో ప్రధాని మోదీ సహా రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సాదర ఆహ్వానం. సాయంత్రం హుస్నాబాద్లో పర్యటించనున్న ముఖ్యమంత్రి. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్న రేవంత్ రెడ్డి. హైదరాబాద్ పాత బస్తీలో ఆటోలో 2 మృతదేహాల కలకలం. డ్రగ్స్ తీసుకోవడం వల్లే చనిపోయారని పోలీసుల అనుమానం. కార్మిక కోడ్లను వ్యతిరేకిస్తూ పార్లమెంటు ఆవరణలో విపక్షాల ఆందోళన. కేంద్రం స్పందించాలంటూ సోనియా ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన. బాబ్రీ నిర్మాణానికి నిధులు ఇచ్చేందుకు నెహ్రూ యోచించారన్న రాజ్నాథ్ సింగ్. నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ ఆగ్రహం. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు హాజరు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తోంది. 2 రోజులు జరగనున్న ఈ సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ను ప్రభుత్వం విడుదల చేయనుంది. ప్రతిష్టాత్మక గ్లోబల్ సమ్మిట్ కోసం ఫ్యూచర్ సిటీ వేదికగా ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సదస్సుకు అతిథులను ఆహ్వానించడానికి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఢిల్లీ వెళ్లిన ఆయన పార్లమెంటులో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. అనంతరం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని గ్లోబల్ సమ్మిట్ కు రావాలని సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆహ్వానించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సర్వం సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి హుస్నాబాద్ రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బహిరంగ సభ కోసం అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. పర్యటన సందర్భంగా సీఎం 262 కోట్ల 68 లక్షల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షించారు. హైదరాబాద్ మన్సూరాబాద్ డివిజన్ శివగంగ్ కాలనీలో మూగబాలుడు ప్రేమ్చంద్పై వీధి కుక్కలు తీవ్రంగా దాడి చేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి పరిస్థితిపై సీఎంఓ జీహెచ్ఎంసీ అధికారులతో మాట్లాడారు. ప్రేమ్చంద్కు మెరుగైన వైద్యం అందించాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. స్వయంగా బాలుని పరామర్శించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ను సూచించారు. కుటుంబాన్ని కలిసి వారి బాగోగులు పరిశీలించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వీధి కుక్కల కట్టడిపై అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. సీఎం ఆదేశాలతో మూగబాలుడు ప్రేమ్చంద్ ఆరోగ్య పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ వైద్యులను ఆరా తీశారు. బాలుడికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్లో బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు లేకుండా ఇప్పటికే చేపట్టిన డ్రైవ్ను మరింత ముమ్మరం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్ చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోలో 2 మృతదేహాలు బయటపడడం కలకలం సృష్టించింది. రోమన్ హోటల్ వద్ద ఆగి ఉన్న ఆటోలో 2 వ్యక్తుల మృతదేహాలను స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. ఆటో వెనుకాల సీట్లో మృతి చెందినట్లు గుర్తించారు. క్లోజ్ టీంను రప్పించి ఆధారాలు సేకరించారు. మృతదేహాల పక్కనే 3 సిరంజీలను గుర్తించారు. ఇంజెక్షన్ ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్లే చనిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులను జహంగీర్, ఇర్ఫాన్గా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుతపులి కలకలం సృష్టించింది. కొట్టాల్ అటవీ ప్రాంతం కావడంతో వన్యప్రాణులు ఎక్కువగా రోడ్లపై సంచరిస్తున్నాయి. అటుగా వెళుతున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ రోడ్డు దాటుతున్న చిరుతపులిని గమనించాడు. వెంటనే బస్సును నిలిపివేయడంతో చిరుత అడవిలోకి వెళ్లిపోయింది. గమనించిన ప్రయాణికులు మొబైల్ ఫోన్లో చిరుత కదలికలను వీడియో తీశారు.
ఖమ్మం జిల్లా సత్తుపల్లి కిష్టారం జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన కారు డివైడర్ని ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది. ప్రమాదంలో 3 మృతి చెందగా మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు కొంపల్లి కాలనీకి చెందిన సిద్దేసి జై, మార్చకట్ల శశితో పాటు చండుగుండ అహ్మద్నగర్కు చెందిన సాజిద్గా పోలీసులు గుర్తించారు. సత్తుపల్లిలో శుభకార్యముందని వెడుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో 2 యువకులు తలారి అజయ్, ఇమ్రాన్లకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దిత్వా తుపాను మరింత బలహీనపడి అల్పపీడనంగా కొనసాగుతోంది. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా, ఆంధ్ర తీరానికి సమీపంలో కొనసాగుతున్న అల్పపీడనం మరికొద్ది గంటల్లో నైరుతి దిశగా కదిలి మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలోని ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తాలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. పుదుచ్చేరి, మహాబలిపురం, కాంచీపురం, చెంగల్పట్టు జిల్లాపై ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని టేగిలిగూడ గిరిజన సంక్షేమ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. కొత్త భవనం పిల్లర్లకే పరిమితం కావడంతో వేరే మార్గం లేక ఓ ఆలయాన్ని గ్రామస్తులు పాఠశాలగా మార్చుకున్నారు. శాశ్వత ఉపాధ్యాయుడు లేక అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ను నియమించగా ఆయన సెలవు పెడితే ఓ విద్యార్థిని తోటి విద్యార్థులకు పాఠాలు చెబుతోంది. మొత్తం ఇక్కడ 18 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. భవనం లేక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే ఆగిపోయిన భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొత్తం పడేటట్టు ఉన్నది సార్. అందుకొరకే హనుమాన్ ఆలయం కూర్చొని సార్. తక్లీఫ్ అవుతున్నది సార్ మా పిల్లల కొరకు. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లిలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. గంజాయి సేవించి తమలో తాము కొట్టుకుంటూ పక్కన ఉన్న సాయి అనే యువకుడిపైన కొందరు దాడి చేశారు. ఈ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ గంజాయి బ్యాచ్ తరచూ అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మానసిక స్థితి సరిగా లేని అన్నకు అండగా ఉండాల్సిన తమ్ముడే కాలయముడిగా మారాడు. బీమా సొమ్ములు కాజేయాలనే కుట్రతో అత్యంత కిరాతకంగా హత్య చేయించాడు. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించి తప్పించుకోవాలని ప్రయత్నించి చివరకు కటకటాల పాలయ్యాడు. కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన మాయమవుతున్న మానవ సంబంధాలకు మరో సాక్ష్యంగా నిలిచింది. కరీంనగర్ జిల్లా రామడుగులో దారుణం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చడానికి సొంత అన్నపైనే బీమా చేయించి దారుణంగా హత్య చేశాడు అతని తమ్ముడు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల క్రితం 2 టిప్పర్లు కొనుగోలు చేశాడు. వాటిని అద్దెకిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొన్నాళ్లుగా వ్యాపారం సరిగా సాగక అప్పులు చేశాడు. నెల వాయిదాలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గర అప్పులు తీసుకోవడంతో పాటు షేర్ మార్కెట్లోనూ పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా 1,50,00,000 వరకు బాకీ పడ్డాడు. ఈ క్రమంలో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న అవివాహితుడైన అన్న మామిడి వెంకటేష్ను చంపాలని కుట్రకు పన్నాడు. 2 నెలల కింద అన్న వెంకటేష్ పేరుపై 4 ప్రైవేటు సంస్థలతో పాటు పలు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేర్వేరుగా నరేష్ 4,14,00,000 విలువగల పాలసీలు చేయించాడు. ఇదే సమయంలో రాకేష్ అనే వ్యక్తి తనకు ఇవ్వాల్సిన 7 లక్షల కోసం నరేష్ పై ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నను ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని, సహకరిస్తే ఇవ్వాల్సిన 7 లక్షలకు అదనంగా 13 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ ను సైతం ఒప్పించాడు. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్ష అనుభవించాలని ఒప్పంద సమయంలో వీడియో తీసుకున్నారు. పథకంలో భాగంగా గత నెల 29న రామడుగు శివారులో టిప్పర్ బ్రేక్ డౌన్ అయినట్లు నరేష్ కు డ్రైవర్ ఫోన్ చేసి చెప్పాడు. తన అల్లుడు బైక్ పై వెంకటేష్ ను టిప్పర్ వద్దకు పంపించిన నరేష్ ఆ వెనకాలే అక్కడకు వెళ్లాడు. ఈ క్రమంలో టైర్ కింద జాకీ పెట్టమని వెంకటేష్ ను కిందికి పంపి ఆ తర్వాత నరేష్ టిప్పర్ నడిపించి దారుణంగా హతమార్చాడు. ఆ తర్వాత ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులను
నమ్మించాడు. అయితే 30వ తేదీన బీమా సంస్థకు చెందిన ప్రతినిధులకు అనుమానం రావటంతో పోలీసులను ఆశ్రయించారు. పలు కోణాల్లో విచారించిన పోలీసులు ప్రమాదంలో చనిపోలేదని, కావాలనే హత్య చేసినట్లుగా నిర్ధారించారు. కేసులో ప్రధాన నిందితుడితో సహా ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. అక్యూజ్ ప్లాన్ ఏంటి అంటే డ్రైవర్ మీద యాక్సిడెంట్ కేసు అయితే హీ విల్ బి సేవ్డ్ అండ్ డ్రైవర్ కూడా ఇంకొకటి ఫ్రెండ్ థర్డ్ అక్యూజ్డ్ అతన్ని కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి దే రికార్డెడ్ అ వీడియో ఆల్సో. ఆ వీడియోలో దే రికార్డెడ్ దట్ హౌ దే విల్ డూ దిస్ మర్డర్ అండ్ క్లెయిమ్ ఇట్ ఎస్ అన్ యాక్సిడెంట్. ఆ వీడియోలో మొత్తం క్లియర్ గా మనకి ఎవిడెన్స్ వచ్చింది. ఆ తర్వాత మొత్తం ఎగ్జామినేషన్ చేసిన తర్వాత మనకి ఎంటైర్ కాన్స్పిరసీ రివీల్ అయింది అండ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్ లో మొబైల్ ఫోన్ కంటైనింగ్ ద వీడియో ఆఫ్ ద మర్డర్ కాన్స్పిరసీ, అదర్ మొబైల్ ఫోన్స్ ఆఫ్ ద అక్యూజ్డ్, మొత్తం ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్ అతని ఇంట్లో దొరికింది వాట్ ఎవర్ హీ హస్ టేకెన్ ఇన్ లాస్ట్ 2 months. సో దీస్ ఎవిడెన్స్ ఆర్ సఫిషియంట్ టు చార్జ్ దిస్ పీపుల్ అండర్ క్రైమ్ ఆఫ్ ఆఫెన్స్ ఆఫ్ మర్డర్ అండర్ సెక్షన్ 103 BNS. ఈ ముగ్గురుకి అరెస్ట్ చేయడం జరిగింది అండ్ అండర్ మర్డర్ సెక్షన్ అండ్ క్రిమినల్ కాన్స్పిరసీ విల్ బి సెండింగ్ దెమ్ టు జ్యుడిషియల్ రిమాండ్. 2 రోజుల్లోనే ఈ కేసును ఛేదించిన పోలీసులను సిపి గౌస్ ఆలం అభినందించారు. భారత సైన్యంలో సేవలందించేందుకు అగ్నివీరులు సిద్ధమయ్యారు. హైదరాబాద్ ఆర్టిలరీ కేంద్రంలో గత కొంతకాలంగా ట్రైనింగ్ తీసుకుంటున్న అగ్నివీరుల శిక్షణ నేటితో పూర్తయింది. పాసింగ్ అవుట్ పరేడ్ ఈ ఉదయం ఆర్టిలరీ సెంటర్లో ఘనంగా జరిగింది. అగ్నివీరులు నిర్వహించిన మార్చ్ పాస్ట్ అందరినీ ఆకట్టుకుంది. శిక్షణ కాలంలో ప్రతిభ కనబరిచిన అగ్నివీరులకు ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ అదోష్ కుమార్ పతకాలు బహుకరించారు. 2050 నాటికి భారత్ను అగ్రగామి దేశంగా నిలపడంలో అగ్నివీరుల పాత్ర కూడా ఉంటుందని అదోష్ కుమార్ అన్నారు. జీవితంలో ఒక్కసారి పరాజయం ఎదురైతేనే తట్టుకోవడం కష్టమనుకునే ప్రస్తుత కాలంలో రోజూ పోరాడుతూ నిలబడ్డారు వీరు. ప్రతికూలతలు ఎదురైనా శరీరం కొన్ని అడుగులు వెనక్కి నెట్టినా ధైర్యంగా ముందుకు సాగుతూ యోధులుగా మారారు. పుట్టుకతోనే వచ్చిన వారి లోపాలను సైతం ఎదురించి విజయాలను సాధిస్తున్నారు. జాతీయ అంతర్జాతీయ అవార్డులు సాధిస్తూ దేశ కీర్తిని రెపరెపలాడిస్తున్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా వీరి విజయగాథపై ప్రత్యేక కథనం. ఎంతోమంది తమ జీవితంలో ఎదురయ్యేటువంటి చిన్న చిన్న సమస్యలతోనే సతమతమవుతూ కుంగిపోతూ జీవితం ఇంతటితో అయిపోయిందని భావిస్తూ ఉంటారు. కానీ కొందరు తమ పుట్టుకతో ఉన్నటువంటి వైకల్యాన్ని సైతం లెక్క చేయకుండా పలు క్రీడల్లో రాణిస్తూ దేశ విదేశాల్లో పథకాలు సాధిస్తూ భారతదేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్భంగా ఈరోజు నలుగురి స్ఫూర్తిదాయక కథనాలు వింటే మీకే అర్థమవుతుంది. ఇతని పేరు అర్షద్. స్వగ్రామం నంద్యాల. నాన్న ఇస్మాయిల్ బంగారం షాపులో పనిచేస్తుంటారు. అమ్మ నసీం గృహిణి. చిన్నప్పుడు 2004లో ఓ రోజు ఆటోలో వెళ్తున్నప్పుడు ఎదురుగా వస్తున్న మరో ఆటో ఢీకొట్టి ఎడమకాలు విరిగిపోయింది. దీంతో వైద్యులు తన ఎడమకాలును తొలగించారు. చిన్నప్పటి నుంచి వివిధ క్రీడల్లో రాణిస్తూ వచ్చిన అర్షద్ తన సంకల్పాన్ని మాత్రం వదల్లేదు. శరీరం సహకరించకపోయినా 10వ తరగతి వరకు పూర్తి చేశాడు. అప్పటి నుంచి విలువిద్య, బాడీ బిల్డింగ్, ఫెన్సింగ్, మౌంటనీరింగ్, సైక్లింగ్ లో రాష్ట్ర, జాతీయ స్థాయితో పాటు పారా ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ లో పాల్గొని 40కి పైగా పతకాలను సాధించి తన సత్తా చాటాడు. యూట్యూబ్ లింక్లో ఆదిత్య మెహతా ఫౌండేషన్ది బెంగళూరులో క్యాంప్ జరుగుతుందని తెలిసింది. దాంట్లో నేను అప్లై చేసుకున్నాను 2018లో. పవర్ లిఫ్టింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ దీంట్లో ట్రైనింగ్ ఇచ్చినారు. ట్రైనింగ్ ఇచ్చి నాకు సెలెక్షన్ చేసినారు. ఇప్పుడు నేను సైక్లింగ్లో చేస్తాను ఒక కాలు మీద. రీసెంట్గా ప్యారిస్లో పారా ఒలింపిక్ చేసి వచ్చినాను. 2019లో మౌంట్ భాగీరథి 18,000 feet వరకు వెళ్ళి మన ఇండియా ఫ్లాగ్ని ఎగరేసినాను. 2020లో కాశ్మీర్ టు కన్యాకుమారి రైడ్ చేసినాను ఒక కాలుతో. మహారాష్ట్ర షోలాపూర్కు చెందిన ప్రశాంత్ది మరో కథ. పుట్టుకతోనే పోలియో రావడంతో ప్రశాంత్ను ఏ పనులు చెయ్యలేవని తన తోటి స్నేహితులు సైతం హేళన చేసేవారు. వాటిని పట్టించుకోకుండా చదువును పూర్తి చేసిన ప్రశాంత్ సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని సాధించారు. కానీ ఎక్కడో చిన్న వెలితి. ఏదైనా సాధించి దేశానికి గుర్తింపు తేవాలనే తపనతో 2017లో చేతులతో సైక్లింగ్ చేయడం ప్రారంభించారు. అప్పటినుంచి జాతీయ పారా సైక్లింగ్ కప్, ఏషియన్ పారా గేమ్స్, రోడ్డు పారాసైక్లింగ్ ఛాంపియన్షిప్ తదితర పోటీల్లో పాల్గొంటూ 20కి పైగా పతకాలను సాధించారు. 2026లో జరిగే ఏషియన్ పారా గేమ్స్, 2028లో జరిగే పారా ఒలింపిక్స్ పోటీల్లో దేశం తరపున పాల్గొని బంగారు పతకాలను సాధించడమే తన లక్ష్యమని ప్రశాంత్ అంటున్నారు. నేను పారాసైక్లింగ్ 2017 నుంచి స్టార్ట్ చేసిన. ప్రొఫెషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేది 2018 నుంచి స్టార్ట్ చేసిన. స్టార్టింగ్ 1-2 years ఏం
మెడల్స్ ఏం దొరకలేవు అన్నట్టు. 2020కు ఒక గేమ్ ఆడినాం, అందులో బ్రాంజ్ మెడల్ స్టార్ట్ అయింది అన్నట్టు. అప్పుడు ఇప్పుడు నాది సిల్వర్ మెడల్ కూడా వచ్చింది. లాస్ట్ 2 years సిల్వర్ మెడల్ వస్తుంది. ఇంకా ఇప్పుడు నా టార్గెట్ అంటే ఇక ఫస్ట్ ఏషియాలో 2nd ర్యాంక్ ఉంది నాది. ఇక ఇలానో కంటిన్యూ ప్రాక్టీస్ చేసి ట్రైనింగ్ తీసుకొని హార్డ్ వర్క్ చేసి గోల్డ్ మెడల్ తీసుకునేది నాది ప్రయత్నం సాగినది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన దేవేంద్ర ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతున్నారు. పుట్టుకతోనే దేవేంద్రకు ఎడమ చేతిలో లోపముండడంతో బంధువులు, పక్కింటి వాళ్లు కూడా చులకనగా చూసేవారు. ఒకానొక సమయంలో ఎక్కడైనా వదిలేయండని తల్లిదండ్రులకు సూచనలు చేశారు. కానీ ఎవరి మాటలు పట్టించుకోకుండా తల్లిదండ్రులు అతడిలో మనోధైర్యాన్ని నింపారు. 9వ తరగతి చదువుతున్న సమయంలో 2023 బెంగళూరులో జరిగిన పారా జాతీయ స్థాయి పోటీల్లో షాట్పుట్లో పాల్గొని కాంస్య పతకాన్ని సాధించారు. 2024లో థాయిలాండ్లో జరిగిన అంతర్జాతీయ వికలాంగుల స్పోర్ట్స్ పోటీల్లో షాట్పుట్, 100 మీటర్ల రన్నింగ్లో బంగారం, రజత పతకాలను సాధించారు. 2025 సెప్టెంబర్లో గ్వాలియర్లో జరిగిన అండర్-14 జాతీయ స్థాయి పోటీల్లో జావెలిన్, షాట్ విభాగాల్లోనూ బంగారు, కాంస్య పతకాలను కైవసం చేసుకుని తన సత్తా చాటాడు. అప్పుడు నేను ఇక్కడ ఒక క్యాంప్ కండక్ట్ చేశారు సార్ నవోదయ. అప్పుడు నేను నవోదయ స్కూల్లో ఉన్నాను. ఒక క్యాంప్ కండక్ట్ చేశారు. ఆ క్యాంప్లో నేను పార్టిసిపేట్ చేసినప్పుడు అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నేను ఒక చిన్న ట్రైనింగ్ స్టార్ట్ చేస్తూ ఓ 6 monthsకి నాకు ఫస్ట్ ఆపర్చునిటీ దొరికింది స్టేట్ లెవెల్లో. అందులో బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను. యూత్ ఏషియన్ గేమ్స్లో అందులో గోల్డ్ మెడల్ తీసుకురావాలని ఈ December 7th. ఇంకా ఇప్పుడు నా ఓన్ గోల్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్. ఇట్ షుడ్ బి ఏ గవర్నమెంట్ జాబ్. ఖమ్మం జిల్లా రాములు తండాకు చెందిన బానోతు పావని కథ విభిన్నమైంది. పుట్టుకతోనే తన చేతికి లోపమున్న పావనిని చూసి బంధువులు, ఇరుగు పొరుగు వాళ్లు అయ్యో పాపమనేవారు. బాగా చదువుకొని డాక్టర్ అవ్వాలని అనుకున్న పావనిని ఓ స్పోర్ట్స్ క్యాంప్ షూటింగ్ వైపు నడిపించింది. అక్కడ ఆదిత్య మెహతా ఫౌండేషన్ నిర్వహించిన టాలెంట్ క్యాంపులో షూటింగ్ విభాగంలో ప్రతిభ కనబరచడంతో ఆమెకు హైదరాబాద్ రసూల్పురాలోని ఫౌండేషన్లోని క్యాంపులో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. తర్వాత నేషనల్స్ లో జూనియర్స్ విభాగంలో గోల్డ్ మెడల్తో పాటు వరుస పతకాలు సాధించింది. ఈ ఏడాదిలో జరిగిన ఖేలో ఇండియాలో కాంస్యం, ఇప్పుడు వరల్డ్ ఎబిలిటీ స్పోర్ట్స్ గేమ్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో బ్రౌంజ్ మెడల్ సాధించింది. ఆదిత్య మెహతా ఫౌండేషన్ వాళ్ళే నాకు ఒక దారి చూపించారు. ప్రపంచం ఇంత పెద్దది, దాంట్లో ఏదన్నా మనం అనుకున్నది సాధించవచ్చు. అంటే బయటకు వచ్చి మనం ఇది సాధించాలని చెప్పి అట్లా గట్టిగా అనుకుంటే ఏమన్నా సాధించవచ్చు. మీలో నేను ఒక్కదాన్ని, నేను కూడా సాధించాను. నా 2 మెడల్స్, ఒకటి వరల్డ్ కప్ 2024లో బ్రాంజ్ మెడల్ వచ్చింది, ఇంకొకటి రీసెంట్గా జరిగింది థాయిలాండ్లో వరల్డ్ ఎబిలిటీ గేమ్స్, దాంట్లో బ్రాంజ్ మెడల్ సాధించాను. చూసాం కదా, ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ. ఒకప్పుడు తమని వేలెత్తి చూపిన వాళ్ళే ఇప్పుడు తమను చూసి చప్పట్లు కొడుతున్నారని, ఎవరైనా సరే తమ వైకల్యాన్ని దాటి ధైర్యంగా ముందడుగు వేస్తేనే ఏదైనా సాధించగలమని ఇక్కడ ఉన్న వాళ్ళంతా చెప్తున్నారు. వీరి కథలెన్నో ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. కెమెరామెన్ సూర్యతో నాగార్జున, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బాబ్రీ మసీదు నిర్మాణం కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోవాలని మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ యోచించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నెహ్రూ నిర్ణయాన్ని అప్పటి హోంమంత్రి, నిజమైన సెక్యులరిస్ట్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యతిరేకించారని వ్యాఖ్యానించారు. గుజరాత్ వడోదరలో నిర్వహించిన సర్దార్ సభలో పాల్గొన్న రాజ్నాథ్, నెహ్రూ మాదిరిగా కాక బుజ్జగింపు రాజకీయాలకు పటేల్ ఎప్పుడూ ప్రయత్నించలేదని వివరించారు. సోమ్నాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని నెహ్రూ ప్రశ్నించారని, కానీ ఆ మందిర నిర్మాణం ప్రభుత్వ నిధులతో కాకుండా భక్తులు ఇచ్చిన 30 లక్షల రూపాయల విరాళాలతో జరిగిందని నెహ్రూకు పటేల్ వివరించారని రాజ్నాథ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అయోధ్య రామ మందిర నిర్మాణం ఖర్చులను ప్రజలే భరించారన్నారు. రాజ్నాథ్ ఆరోపణలు పూర్తిగా అబద్దమని, వాటికి ఎలాంటి చారిత్రక ఆధారాలు లేవంటూ కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు గాడ్సే అనుచరులైన కొందరు వ్యక్తులు నెహ్రూ పటేల్ వారసత్వాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శించింది. మత నిర్మాణాలకు ప్రభుత్వ నిధులను ఖర్చు చేయడాన్ని నెహ్రూ ఎప్పుడూ వ్యతిరేకించేవారని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ స్పష్టం చేశారు. 12 వార్డులకు జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 7 వార్డుల్లో విజయం సాధించింది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 3 చోట్ల గెలుపొందగా కాంగ్రెస్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్లో చెరో స్థానానికి పరిమితమయ్యాయి. ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిన తర్వాత షాలిమార్ బాగ్ బి వార్డుకు చెందిన మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రేఖా గుప్తా ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత ఆ వార్డు ఖాళీ అయింది. పశ్చిమ ఢిల్లీకి చెందిన బీజేపీ ఎంపీ కమల్జీత్ సెహ్రావత్ గతంలో ద్వారకా బి వార్డుకు చెందిన మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నారు. ఖాళీ అయిన స్థానాలకు నవంబర్ 30న పోలింగ్ జరగ్గా కేవలం 38% నమోదైంది. పోలింగ్ జరిగిన ఈ 12 వార్డుల్లో గతంలో 9 బీజేపీ, 3 ఆమ్ ఖాతాలో పడేవి. తాజా ఫలితాల్లో బీజేపీ 2 వార్డులను కోల్పోగా కాంగ్రెస్ పార్టీ ఖాతాను తెరిచింది.
పార్లమెంటు శీతాకాల సమావేశాల వేళ ప్రధాని మోదీని కించపరిచేలా ఉన్న ఏఐ వీడియోను కాంగ్రెస్ పోస్టు చేయడంపై బీజేపీ భగ్గుమైంది. కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రధాని చాయ్ అమ్ముతున్నట్లు ఉన్న ఏఐ వీడియోను పోస్టు చేశారు. ప్రధాని మూలాలను కాంగ్రెస్ నేతలు అవమానిస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మండిపడ్డారు. పేద కుటుంబం నుంచి వచ్చిన మోదీ ఎదుగుదలను జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. కుటుంబం పేరు చెప్పి బతికే కాంగ్రెస్ పనిచేసే ప్రధానికి మద్దతుగా నిలబడలేకపోతోందని షెహబాజ్ ఎద్దేవా చేశారు. అంతర్జాతీయ విపణిలో దేశీయ కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పతనమైంది. ఇవాళ ట్రేడింగ్లో డాలర్తో పోలిస్తే ఏకంగా 90.02 మార్కును దాటి సరికొత్త జీవనకాల కనిష్టానికి పడిపోయింది. క్రితం సెషన్లో 89.96 వద్ద ముగిసిన రూపాయి విలువ ఇవాళ ఆరంభం నుంచే క్షీణిస్తూ వస్తోంది. ఒక దశలో ఏకంగా 90.15 వద్ద ఆల్ టైమ్ కనిష్టాన్ని తాకింది. దిగుమతిదారుల నుంచి డాలర్కు అధిక గిరాకీ, షార్ట్ కవరింగ్ కొనసాగడం లాంటివి రూపాయి క్షీణతకు కారణమయ్యాయి. భారత్ అమెరికా వాణిజ్య చర్చలపై సందిగ్ధత, విదేశీ సంస్థాగత మదుపర్ల లాభాల స్వీకరణ వంటివి కూడా రూపాయి విలువను బలహీనపరుస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇదిలాగే కొనసాగితే రూపాయి విలువ 97కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నారు. 30 దేశాల పౌరులను అమెరికాలోకి ప్రవేశించకుండా నిషేధించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. వాషింగ్టన్ డీసీలో నేషనల్ గార్డులను లక్ష్యంగా చేసుకుని ఆఫ్ఘనిస్తాన్ పౌరుడు కాల్పులు జరిపిన వేళ ప్రవేశ నిషేధ ఆంక్షలను మరికొన్ని దేశాలకు విస్తరించాలని ట్రంప్ భావిస్తున్నారు. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్, మయన్మార్, వెనిజులా సహా 19 దేశాలపై అమెరికా ఎంట్రీ బ్యాన్ను అమలు చేస్తుండగా సవరించిన జాబితాను త్వరలో విడుదల చేస్తామని హోంల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టీ నోయెం తెలిపారు. అమెరికాను హంతకులు, జలగలు, హక్కుల వ్యసన రూపాలతో నింపుతున్న ప్రతి చెడు దేశం ఆ జాబితాలో ఉంటుందని క్రిస్టీ వివరించారు. తమ పూర్వీకులు ఈ దేశాన్ని రక్తం, చెమట, స్వేచ్ఛ, ప్రేమ వంటి వాటితో నిర్మించారని, విదేశీ ఆక్రమణదారులు తమ డాలర్లను హరించడానికి కాదని ఎక్స్లో రాసుకొచ్చారు. అమెరికా భవిష్యత్తు ప్రమాదంలో పడేసే ఎలాంటి అవకాశాన్ని ట్రంప్ ప్రభుత్వం తీసుకోబోదని క్రిస్టీ నోయెం పేర్కొన్నారు. విదేశీయులకు అమెరికా పౌరసత్వం ఒక ప్రత్యేకమైన హక్కు కాదని వివరించారు. ఉక్రెయిన్కు నల్ల సముద్రంతో సంబంధాలను తెంచేస్తామని, ఆ దేశానికి సముద్ర మార్గాలను మూసేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్ర హెచ్చరికలు చేశారు. నల్ల సముద్రంలో రష్యా చమురు ట్యాంకర్లపై తరచూ డ్రోన్ దాడులు జరుగుతుండటంపై పుతిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉక్రెయిన్కు నల్ల సముద్రంలోకి మార్గాలను మూసివేస్తేనే ఈ పైరసీ దాడులు ఆగుతాయని పుతిన్ టెలివిజన్ ప్రసంగంలో స్పష్టం చేశారు. అయితే ఇందుకు తమ దగ్గర ఉన్న ప్రణాళికలు ఏంటో పుతిన్ వెల్లడించలేదు. కానీ ఉక్రెయిన్ నౌకలపై దాడులను మరింత పెంచుతామని రష్యా అధ్యక్షుడు హెచ్చరించారు. కీవ్కు సాయం చేసే దేశాల ట్యాంకర్లపైన చర్యలు తీసుకుంటామని అన్నారు. దక్షిణ, తూర్పు ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను మాస్కో ఇప్పటికే స్వాధీనం చేసుకుంది. అయితే ఒడెసా సహా ప్రధాన పోర్టులన్నీ ఇంకా కీవ్ ఆధీనంలోనే ఉన్నాయి. ఇటీవలి కాలంలో రష్యా పోర్టులకు చమురు లోడ్ చేసుకునేందుకు వెళుతున్న నౌకలపై జెలెన్స్కీ బలగాలు డ్రోన్లతో దాడులకు దిగుతున్నాయి. ఈ నౌకల వల్లే యుద్ధం చేయడానికి రష్యాకు పెద్ద మొత్తంలో డబ్బు సమకూరుతోందని ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. మొన్నటి వరకు చావు కేకలు, క్షతగాత్రుల ఆర్తనాదాలతో మార్మోగిన గాజా పట్టిలోని ఓ చోట ఆనందం వెల్లివిరిసింది. యుద్ధంలో మరుభూమిగా మారిన గాజాలోని రెండో అతిపెద్ద నగరమైన ఖాన్ యూనిస్లో సామూహిక వివాహాలు జరిగాయి. ఈ వేడుకలో 1 కాదు 2 కాదు ఏకంగా 54 జంటలు ఒక్కటయ్యాయి. ప్రస్తుతం ఇజ్రాయెల్, హమాస్ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతుండటంతో ఈ వేడుకలను తిరిగి ప్రారంభించారు. ఈ సామూహిక వివాహాలకు యుఏఈ మద్దతున్న మానవతా సంస్థ అల్ ఫారెహ్ అల్ షాహిం నిధులు సమకూర్చింది. కొత్త జంటలకు డబ్బుతో పాటు ఇతర సామగ్రిని కూడా అందించింది. బహిరంగంగా నిర్వహించిన ఈ సామూహిక వివాహ వేడుకలను పాలస్తీనా ప్రజలు కాంక్రీటు శిథిలాలపై కూర్చొని తిలకించారు. పెళ్లి సమయంలో కొందరు నూతన వధూవరులు ఇజ్రాయెల్ దాడుల్లో తమ కుటుంబాలను కోల్పోవడాన్ని గుర్తు చేసుకుని విలపించారు. తర్వాత చేదు జ్ఞాపకాల నుంచి తేరుకొని కొత్త జీవితానికి స్వాగతం పలికారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటన కోసం సర్వం సిద్ధమవుతోంది. డిసెంబర్ 4-5 తేదీల్లో ఆయన భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో అడుగడుగునా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఎంతలా అంటే పుతిన్ భారత్లో ఉన్నంతసేపు తినే తిండి తాగే నీరు రష్యా నుంచే తీసుకువస్తారు. చివరకు పుతిన్ వాడే టాయిలెట్ను కూడా మాస్కో నుంచే అధికారులు మోసుకొస్తారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల పర్యటన కోసం కొన్ని వారాల నుంచే ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. విదేశీ పర్యటనల్లో పుతిన్ భద్రతా ఏర్పాట్లను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ చూస్తుంది. అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఆతిథ్య దేశానికి వెళ్లి అక్కడ పుతిన్ ఉండే హోటల్ను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. పుతిన్ రాకకు మునిపే ఆయన వాడే సబ్బులు, షాంపూలు, హ్యాండ్ వాష్, టూత్ పేస్ట్ వంటి వాటిని రష్యా నుంచి తీసుకొచ్చి హోటల్లో అందుబాటులో ఉంచుతారు. రష్యా అధ్యక్షుడు కేవలం సెక్యూర్ కమ్యూనికేషన్ లైన్లోనే సంభాషించేందుకు వీలుగా హోటల్ గదిలో ప్రత్యేకంగా టెలిఫోన్ బూత్ను ఏర్పాటు చేస్తారు. అంతేకాదు కనీసం హోటల్లోని బాత్రూంను కూడా పుతిన్ ఉపయోగించరు. ఆయన కోసం రష్యా నుంచి మొబైల్ బాత్రూం తీసుకొచ్చి గదిలో అమర్చుతారు. ఇల్యూషన్ IL 96300 PU విమానంలో పుతిన్ ప్రయాణిస్తారు. ఎగిరే క్రెమ్లిన్గా అభివర్ణించే ఈ విమానంలో సమావేశ గదులు, కాన్ఫరెన్స్ రూమ్, పడక గది, బార్, జిమ్, మెడికల్ రూమ్ ఉంటాయి. విమానం లోపల మొత్తం బంగారు పూత పూసి ఉంటుంది. ఒకేసారి 262 మంది ప్రయాణించే అవకాశం ఉన్న ఈ లోహ విహంగానికి యుద్ధ విమానాలు ఎస్కార్ట్గా వెళతాయి. దీనితో పాటు 1 లేదా 2 విమానాలు బ్యాకప్గా ఉంటాయి. విదేశాల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే అదనంగా ఉన్న మరో విమానంలో పుతిన్ తిరిగి వెళ్తారు. ఆ విమానాలకు కేవలం రష్యా నిపుణులు మాత్రమే మరమ్మతులు చేస్తారు. ఇతరులను అనుమతించరు. పుతిన్తో పాటు దాదాపు 100 మంది భద్రతా సిబ్బంది, సహాయకులు ప్రయాణిస్తారని, వారంతా పర్యటనకు ముందు 2 వారాల పాటు క్వారంటైన్లో ఉంటారని గతంలో ఓ భద్రతా ఏజెంట్ వెల్లడించారు. పుతిన్ ప్రయాణించే విమానంలో అణ్వాయుధ వినియోగానికి ఆదేశాలు జారీ చేసే విధంగా న్యూక్లియర్ కమాండ్ బటన్ ఉంటుంది. ఈ విమానం 43,000 అడుగుల ఎత్తులోనూ ప్రయాణించగలదు. గాల్లోనే రీఫ్యూయల్ చేసుకునే అవకాశం ఉంటుంది. విదేశీ పర్యటనల్లో పుతిన్ ప్రయాణించే కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. RS సెనేట్గా పిలిచే ఈ కారు బుల్లెట్లు, గ్రెనేడ్లు, రసాయన దాడులను తట్టుకోగలదు. 4 టైర్లు పంక్చర్ అయినా ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గంటకు 249 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలిగే ఈ కారులో ఎమర్జెన్సీ ఆక్సిజన్ సరఫరా వ్యవస్థతో పాటు మినీ ఫ్రిడ్జ్, ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటాయి. చైనాలో SCO సదస్సు సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ పుతిన్తో కలిసి ఈ కారులోనే ప్రయాణించారు. విదేశీ పర్యటనలో పుతిన్ తినే ఆహార పదార్థాలు, తీసుకునే పానీయాలు రష్యా నుంచే వస్తాయి. వాటిని వండేందుకు వంటవాళ్లు, హోటల్ సిబ్బంది కూడా మాస్కో నుంచి వస్తారు. రష్యా అధ్యక్షుడి చుట్టూ ఎప్పుడూ 4 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. బహిరంగ కార్యక్రమాల్లో పుతిన్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ధరించి ఉంటారని గతంలో మాస్కో టైమ్స్ వెల్లడించింది. పుతిన్కు దగ్గరగా ఉండే గార్డుల చేతుల్లోని బ్రీఫ్ కేస్ తెరిస్తే అది షీల్డ్లా మారి రక్షణ గోడగా మారుతుంది. వారి చేతిలో ఉండే తుపాకీ నిమిషానికి 40 రౌండ్లు పేల్చగలదు. ఇంత కట్టుదిట్టమైన భద్రత నడుమ రష్యా అధ్యక్షుడు ఈ నెల 4, 5 తేదీల్లో భారత్లో పర్యటించనున్నారు. జననాల రేటు పెంచేందుకు చైనా నానా తంటాలు పడుతోంది. ఇప్పటికే అనేక పథకాలను అమలు చేస్తున్న బీజింగ్ తాజాగా కండోమ్ సహా గర్భనిరోధక సాధనాలు, ఔషధాలపై పన్ను విధించేందుకు సిద్ధమైంది. ఆర్థిక వ్యవస్థ మరింత మందగించే ప్రమాదం ఉండడంతో జనాభా పెంపే లక్ష్యంగా 3 దశాబ్దాల తర్వాత చైనా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్తగా సవరించిన వ్యాట్ ప్రకారం చైనా కండోమ్స్ సహా గర్భనిరోధక ఔషధాలు, సాధనాలపై 13% పన్ను విధించనుంది. కుటుంబ నియంత్రణ కఠినంగా అమలు చేసిన బీజింగ్ 1993 నుంచి వాటికి పన్ను మినహాయింపు ఇచ్చింది. తాజాగా ఆ మినహాయింపును ఎత్తివేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో మరికొన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. పిల్లలు, వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపు ఇవ్వనుంది. తద్వారా కాబోయే తల్లిదండ్రులకు పన్ను ఊరట కల్పించాలన్నది జిన్పింగ్ సర్కార్ ఉద్దేశంగా కనిపిస్తోంది. జనవరి నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రసవాల అనుకూల విధానాలను అమలు చేస్తోంది. పిల్లల సంరక్షణకు నగదు ప్రోత్సాహకాలతో పాటు పితృత్వ, ప్రసూతి సేవలను పెంచింది. గర్భస్రావాలను తగ్గించేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. చైనాలో పిల్లల పెంపకం అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారింది. 18 ఏళ్ల వరకు పెంచేందుకు సరాసరి 68 లక్షలు ఖర్చవుతున్నట్లు అంచనా. ఆర్థిక మందగమనం, అస్థిర ఉద్యోగ మార్కెట్ కారణంగా పిల్లల్ని కనేందుకు యువ దంపతులు వెనకాడుతున్నట్లు తెలుస్తోంది. సామాజిక విలువలు మారుతున్న
మారుతున్న వేళ చైనీయులు కుటుంబ జీవితం కంటే కూడా స్థిరత్వం, కెరీర్ పైన ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. యువత వైఖరిలో మార్పు తెచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. దశాబ్దాల పాటు వన్ చైల్డ్ పాలసీని కఠినంగా అమలు చేసిన చైనా వృద్ధుల జనాభా వేగంగా పెరుగుతుండటంతో నష్ట నివారణ చర్యలకు దిగింది. 3 ఏళ్లుగా జననాల రేటు భారీగా తగ్గింది. దశాబ్దం క్రితం ఏడాదికి 1.88 కోట్ల జనాలు నమోదు కాగా గతేడాది అది సగానికి పడిపోయి 95.4 లక్షలుగా నమోదైంది. ఈ నేపథ్యంలో జననాల రేటు పెంచేందుకు చైనా అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి కేసులు తగ్గుముఖం పడుతుంటే చైనాలో వాటి సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. చైనా సిడిసి ప్రకారం 20 ఏళ్లతో పోలిస్తే ఇటీవల ఎయిడ్స్ కేసులు పెరిగాయి. ఈ నేపథ్యంలో కండోంలపై పన్ను విధించడం వల్ల ప్రణాళిక లేని గర్భాలు పెరగటమే కాకుండా లైంగికంగా సంక్రమించే వ్యాధులు మరింత వ్యాపించే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రోజూ తీసుకునే ఆహారంపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అమృతాహారం వల్ల శరీరంలో ఉన్న రుగ్మతలను తొలగించవచ్చని ఒంగోలుకు చెందిన యోగా సాధకులు నిరూపిస్తున్నారు. ఏడాది పొడవునా యోగాభ్యాసం చేస్తూ కార్తీక మాసంలో 41 రోజులు అమృతాహారాన్ని పాటిస్తారు. ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలను నేరుగా తింటూ సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతున్నారు. ఒంగోలుకు చెందిన సుబ్బారావు 1997 నుంచి 28 సంవత్సరాలుగా సిద్ధ సమాధి యోగా తరగతులను నిర్వహిస్తున్నారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా మంచి ఫలితాలు ఇస్తుందని భావించిన ఆయన ఔత్సాహికులు, ఆరోగ్యాభిలాషులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి దాదాపు 2 గంటల పాటు ఇక్కడ యోగా సాధన చేస్తుంటారు. ఏడాది పొడవునా యోగా చేస్తూ తినే ఆహారంపై క్రమశిక్షణ ఉండాలనే ఉద్దేశంతో అమృతాహారం తీసుకునే విధంగా సుబ్బారావు శిక్షణ ఇస్తుంటారు. యోగాతో దీర్ఘకాలిక రోగాలు, రుగ్మతులు దూరమవుతాయని ఆయన అంటున్నారు. దీంట్లో ఆహారం ముఖ్యం. మనకి ప్రకృతిలో దొరికే మన కాడ కూరగాయలు ఏముంటే అన్నీ 12 రకాల కూరగాయలు, 5 రకాల ఆకుకూరలు, 2-3 రకాల దుంపకూరలు, మొత్తం 27-29 రకాలు ప్లేట్లో ఉంటాయి. ఇప్పుడు పెరుగులో సలాడ్ చేస్తాం, ఆ సలాడ్లో 16 రకాలు ఉంటాయి. ఇప్పుడు జ్యూస్ అక్కడ ఉంది, దాంట్లో 16 రకాలు ఉంటాయి. ఇవన్నీ మనిషికి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి, ఎంతో తేలికదనం ఇస్తాయి, అన్ని రోగాలు పోతాయి. ఈ ఆహారంతో ఈ సూర్య నమస్కారాలు, బాడీ మోల్డింగ్లు, ప్రాణాయామం, మెడిటేషను ఇవన్నీ కూడా మనిషిని చక్కగా సన్మార్గంలో నుంచి సమాజంలో మంచి అలవాట్లు, మంచి నేర్పరితనంతో ఉంటారు. ఏటా కార్తీక మాసంలో 41 రోజుల పాటు ప్రకృతి నుంచి వచ్చిన 27 రకాల కాయగూరలు, ఆకుకూరలు, పండ్లు, కాయలను యోగా సాధన తర్వాత శిక్షకులు అల్పాహారంగా తీసుకుంటారు. 16 రకాల పండ్లు కలిపిన రసాన్ని తాగుతారు. రోజంతా ఈ ఆహారంతోనే ఉంటారు. ఇలా 41 రోజుల పాటు అమృతాహారం తీసుకోవడం వల్ల శరీరం తేలికగా ఉండి ఎలాంటి రుగ్మతులు శరీరంలో వృద్ధి చెందకుండా ఆరోగ్యంగా ఉంటున్నామని సాధకులు అంటున్నారు. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో 41 రోజులతోటి అమృతాహారంతో యోగా కార్యక్రమం మనకు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు ఇక్కడ యోగా క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత పచ్చి కూరగాయల ముక్కలు, బీట్రూట్ జ్యూసు, పెరుగులు, అన్ని ఆకు కూరలు కలిపి ఆహారం తయారు చేసుకొని తీసుకుంటాం. దీంతోపాటు ఖర్జూరాలు, బొప్పాయి, దానిమ్మ, ఇదే విధంగా మొత్తం 27 రకాలతోటి ఆహారం తయారు చేస్తాం. ఇది ఎంత గొప్పగా అంటే ఈ 42 రోజులు అయ్యేసరికి అసలు ప్రాణం తేలిపోయే అంత గొప్పగా శరీరం సహకరిస్తుంది. బాడీలో మంచి ఎనర్జీ వస్తుంది ఈ యోగా వల్ల. చాలా గొప్పగా ఉంది. ఇలాంటి క్లాసులు చేస్తే, ఇలాంటి యోగా చేస్తే పరిపూర్ణమైన ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఈ కూరగాయలన్నీ సార్ వాళ్ళంతా కూడా చాలా నీట్గా కడిగి అన్ని అట్టి పెడతారు. వాటిని మేము అన్నిటిని కట్ చేసి నీట్గా అందులో కొబ్బరి, నిమ్మకాయ అందులో అవన్నీ కలిపేసి మేమంతా ఆ ఫుడ్ని తింటున్నాము. శరీరంలో చాలా మార్పులు వస్తున్నాయి. చాలా ఆరోగ్యకరంగా ఉంది. నేను ఈ క్లాస్ 17 సంవత్సరాలు చేస్తున్నాను. ఈ 41 రోజు నేనేం తిన్నాను, ఈ కూరగాయలతోటే ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను. మామూలు రోజుల్లో ఒక్క పూట అన్నం తిని ఈ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ జీవిస్తున్నాను. నేను 28 సంవత్సరాల నుంచి క్లాసులో పాల్గొంటున్నాను. జ్యూస్లో దాదాపు 16 రకాలుగా కలుస్తాయి. పెరుగు అద్భుతంగా ఉంటుంది, మహాద్భుతంగా ఉంటుంది. పెరుగులో ఆకుకూరలతో కలిసి పెరుగు తయారు చేయడం జరుగుతుంది.